ఒక్కసారి అయితే ఇలా అయితే ట్రై చేయండి. డైట్‌లో ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవ్వరైనా తినొచ్చండి. అంత హెల్తీ అనమాట ఇది. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం 1 స్పూన్ కూడా కాదు, కొంచెం ఒక 1, 2 డ్రాప్స్ అయితే ఆయిల్ అయితే వేసుకోండి. అందులో మొలకెత్తిన శనగలు కూడా వేయండి. అది సగం వేగిన తర్వాత మొలకలొచ్చిన పెసలు కూడా వేసుకోండి. ప్లీజ్ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి యూట్యూబ్‌లో. పెసలు ఫస్ట్ వేసేస్తే చాలా మెత్తగా అయిపోతాయన్నమాట. అందుకే శనగలు సగం వేగిన తర్వాత వేస్తే 2 ఈక్వల్ అయిపోతాయి. సో ఫైనల్‌గా అయితే ఈ 2 వేగిపోయాయి కదా! ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇది డైట్‌లో ఉన్న వాళ్ళకి బెస్ట్ ఫుడ్ అని అయితే చెప్పొచ్చు. ఇప్పుడంటే కుర్కురేలు, చిప్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ గాని ఒకప్పట్లో అయితే ఇవేనండి స్నాక్స్‌గా. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలండి. నచ్చిన వారు మిర్చి, గ్రీన్ మిర్చి ఉంటుంది కదా! అది కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిపేయాలండి. నచ్చిన వారు చాట్ మసాలా కూడా కొంచెం వేసుకోవచ్చు. నేను ఇవైతే ఏమీ వేయలేదండి. సో చూసారు కదా! ఫైనల్‌గా అయితే వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా బాగా చేస్తానండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఇంకా చూడండి. బాగా వేగిపోయాయి కదా! ఇవన్నీ ఇంకో కప్‌లో అయితే తీసేసుకోవాలి. ఇందులోన సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలండి. ఇప్పుడు ఒక లెమన్‌లో హాఫ్ అయితే కట్ చేసి అందులో వేశాను. నచ్చిన వారు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేను అవేమీ వేయలేదండి. ఓన్లీ ఆనియన్స్, లెమన్, ఉప్పు, కారం అంతేనండి. ఇలా వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడి వేడిగా తింటే ఎంత బాగుంటుందో కదా! డైట్‌లో ఉన్నవాళ్ళు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎలా అయినా సరే మనకేదైనా తినాలనిపించినప్పుడు ఇలా కొంచెం ఈజీగా చేసేసుకోండి. ఒక సిస్టర్ అయితే వంకాయ బిర్యానీ చేయమని చెప్పారండి. సో అదైతే నేను ఆల్రెడీ వీడియో అయితే పెట్టేశాను. యూట్యూబ్‌లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి. ఓకే అండి. థ్యాంక్ యూ.